పట్టే పిచ్చి పుట్టే పెర్రి ఇట్టే దోసి పుచ్చాలి. Such a beautiful song. హాయ్, నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేయలే. ఇన్ఫ్యాక్ట్ వీడియోస్ ఇదే ఫస్ట్ వీడియో. ఈ బార్బెల్ లాంటి రివ్యూ వీడియోస్ చూస్తే వాళ్ళు ఇట్లా ఇచ్చే హేట్ అండ్ డిస్రెస్పెక్ట్తో కూడిన రివ్యూస్ని చూస్తుంటే రియలీ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్తో వాంట్ టు గివ్ దిస్ అవుట్ టు దెమ్. లాస్ట్ చూసిన వీడియో బార్బెల్ కాబట్టి ఈ వీడియో బార్బెల్తో చేస్తాను. బట్ ఆబ్వియస్గా ఐల్ గో టు ఎవ్రీబడి ఎల్స్. వాళ్ళు అంత డిస్రెస్పెక్ట్తో మాట్లాడినప్పుడు దట్ గివ్స్ మీ లైసెన్స్ టు ఈ బార్బెల్ గాడు అంటానికి అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడిపోయేది గేమ్ చేంజర్ మూవీ రివ్యూ గురించి. అసలు ఓపెనింగ్ అబ్బా ఈ హెలికాప్టర్ వేసుకొని, హెలికాప్టర్ ఎందుకు అవసరమా, అంత డబ్బులు ఎందుకు, ఇట్లా పోసినట్టు అని చెప్పంటే నీకెందుకు రా, నీకెందుకు ఫస్ట్ థింగ్. ఓకే సరే, నీకెందుకనే వదిలిపెడతాం. నీకు ఇప్పుడు ఆ సీన్ చూసినప్పుడు రిచ్గా అనిపించింది కానీ నీకు వర్కౌట్ కాలేదు, సో ఎందుకని అడుగుతావు. కొన్ని రోజుల క్రితం దేవరా చూసి ఏమన్నా ట్యాంకులు తీసారా షూటింగ్ అన్నా. ట్యాంకులు తీస్తే మరి అట్లే వస్తుంది, రియల్గా తీస్తే ఇట్లే ఖర్చు అయింది. ఎందుకని అట్లా హెలికాప్టర్ మీద ఖర్చు మీద నీకెందుకు అసలు? స్టోరీ గురించి మాట్లాడు, ఆ డెప్త్ ఆఫ్ ది సీన్ గురించి మాట్లాడు, ఏది వర్కౌట్ కాలేదో చెప్పు. కానీ నువ్వు చేయలేవు, స్టోరీ గురించి మాట్లాడు, వాటి గురించి చెప్పలేవు కదా. ఎందుకని నీకు ఆ తెలియలేదు. ఎందుకు స్వామి ఇన్ని డబ్బులు, లేకపోతే ట్యాంకులు తీశారు అదే యాంగిల్లో మళ్ళీ మచ్చ మధ్య సాంగ్ వస్తుందంట, వచ్చి అంతమంది డాన్సర్లు, హెలికాప్టర్ దిగుతాడు, అంతమంది డాన్సర్లు, ఏమన్నా పెద్ద హీరోనా, అంతమంది రావాలా? ఎందుకురా నీకు అసలు ఇవన్నీ? నీకు పాట నచ్చిందా నచ్చలేదా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు నాకు అది ఆ ఇన్ఫర్మేషనే రాలేదు నీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిందా నచ్చలేదా లేదు, ఎందుకు పెట్టాడు అంటే తను ఆ స్టోరీకి ఇంపార్టెంట్ అనుకున్నాడు పెట్టాడు. నీకు రిచ్నెస్ గురించి తెలియదు. ఏమన్నా అంటే ఆ బ్రహ్మానందం ఇడ్లీ విశ్వనాథ్ అని చెప్పి వేస్తావు, వేసి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్ అని చెప్పి అదేదో పెద్ద సెటర్ లాగా తీసి వేస్తావు. నీకు అసలు రిచ్నెస్ గురించి ఏం తెలియదు. ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఎస్పెషల్లీ ఈ సినిమాలో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏంటి, ఏం బ్యాలెన్స్ చేసుకున్నారు, హౌ డిడ్ దే బ్యాలెన్స్ దర్ ఈక్వేషన్స్ అనేది నీకు తెలుసా? ఓకే, నువ్వు $20 $30 పెట్టి సినిమాట్లోనూ, ఏఎంసీలోనూ, రీగల్లోనూ ఎక్కడికి వెళ్ళి సినిమా చూపిస్తావు. నీకు ఆ $30 వర్త్ అనిపించలేదు, ఓకే నాకు అనిపించలేదు స్వామి అని చెప్పు, దట్స్ ఫైన్. ఎందుకు స్వామి 100 మంది డాన్సర్లు, ఎందుకంత కావాలి? అసలు దిల్ రాజుని ఇట్లా పెట్టి గుంజేశాడు. టెనెట్లో నాలన్ మరే అసలు బోయింగ్ ప్లేన్ ఎందుకు వాడాడు? హీ యూజ్ ద రియల్ ప్లేన్ కదా, ఎందుకు వాడాడు తెలుసా నీకు? అంత అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళు టెక్నాలజీలో, సరే డబ్బులు పెడతారు వాళ్ళు వేరే విషయం, కానీ వాళ్ళు దానికి వెళ్ళొచ్చు కదా, అది తక్కువ కాస్టే అవుతుంది కదా. ఎందుకు పెట్టుకున్నాడు? ఆ రైటర్కి, నాలన్కి తనకి అనిపించింది ఇట్ విల్ వర్క్ అని చెప్పి. నాకు ఎట్లాగో టెనెట్ నచ్చలేదు అనుకున్నది వేరే విషయం, బట్ స్టిల్ అది అది ఆ రిచ్నెస్ ఏంటి కనిపిస్తుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే డైరెక్టర్ తీస్తాడు. యాజ్ అ వ్యూవర్ నీకు నచ్చిందా నచ్చలేదా నువ్వు చెప్పు, ఎందుకు నచ్చలేదు ఏంటో చెప్పు. అంతేగాని ఎందుకు పెట్టాడు రియల్ ప్లేను, ఎందుకు పెట్టాడు 100 మంది, నీకెందుకు రా? అసలు దిల్ రాజు ఎంత క్యాలిక్యులేషన్ చేశాడో తెలుసా ఈ మూవీలో? ఒక మూవీ ఇన్సైడర్కి కాంటాక్ట్స్లో ఉన్న పర్సన్ లాగా, అంత క్లోజ్గా ఎడిటర్స్కి రైటర్స్కి వెళ్ళే మనిషిలాగా నేను చూస్తా వాళ్ళు పడే కష్టాలు ఏంటి అని. కష్టం అంటే ఎవ్రీబడి వర్క్స్ హార్డ్, బట్ తన లెవెల్లో బియాండ్ హిస్ కెపాసిటీ అన్న టైప్లో ఎన్ని సీన్స్ కట్ అయినా నీకు తెలుసా? ఏదో క్లైమాక్స్లో అతికినట్టు అనిపించలేదు అంటాడంట. క్లైమాక్స్ ఏంట్రా ఎర్రి, సినిమా మొత్తం అదే. ఆ మాత్రం తెలీదా? హెలికాప్టర్ డైరెక్ట్గా వచ్చిందంటే హెలికాప్టర్ దిగిన తర్వాత ఆ రామచ్చమచ్చ సాంగ్ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. లేకపోతే వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? సత్య, ప్రియదర్శి, ఇంకోరు ఉన్నారు నాకు గుర్తు రావట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు అనుకున్నాం? వాళ్ళందరిని వదిలేసి ఈ రామ్ చరణ్ క్యారెక్టర్ రామ్ నందన్ ఏదైతే ఉందో
వాళ్ళు సక్సీడ్ అవ్వలేని ప్లేస్లో తిని సక్సీడ్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయి వెనక్కి వస్తుంటే వీళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇన్స్పిరేషన్తో చూస్తూ తను వెల్కమ్ చెప్తూ అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఓకే మన ఊరికి వస్తాడంటే మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్పి వాళ్ళందరూ విష్ చేయడం కోసం వస్తే ఆ సెలబ్రేషన్లో వచ్చే సాంగ్ ఇది. ఆబ్వియస్లీ మూవీ కాబట్టి ఆ 10 మందినే పెట్టుకుని ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఊర్లు కాకుండా ఇంక ఎగ్జాజరేట్ చేసి సాంగ్లో తీసారు. నీకు ఇది తెలుసా? దిస్ వాజ్ చాప్డ్ ఆఫ్. హీరోయిన్తో ఉన్నది చాప్డ్ ఆఫ్. ఎందుకు అనుకుంటున్నావు? దిల్ రాజు పేడ్ క్లోజ్ అటెన్షన్. హీ వాంటెడ్ టు మేక్ షూర్ దిస్ థింగ్ వర్క్స్. అంటే నేనేదో తను దిల్ రాజు జీనియస్, ఆయనకి అన్ని చేసినంత మాత్రం గ్రేట్ అయిపోద్ది కాదు. దాంట్లో పని జరిగింది. నువ్వు అసలుకి ఏం జరగనట్టు ఏంటిది అని అంటావా అంత క్యాజువల్గా? ఇదే కాదు, ఇప్పుడు కామెడీ సీన్స్ ఉంటాయి. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఎందుకని అండర్ యూటిలైజ్డ్ ఏంటని వాళ్ళ సీన్స్ కట్ చేసేసారు. ఏదో వాళ్ళని సైడ్ చేయాలని కాదు, స్టోరీ ఫర్దర్ వెళ్ళాలి. వాళ్ళు అనుకున్నప్పుడు 4 years ago దట్ మైట్ హ్యావ్ వర్క్డ్, వాళ్ళకి బాగానే అనిపించి ఉండొచ్చు. బట్ నా వాళ్ళు ఫైనల్ కట్ చూసుకున్నప్పుడు దే ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ యాడింగ్ టు ది స్టోరీ అండ్ నాట్ ఎంటర్టైనింగ్ వాళ్ళ లెవెల్లో. సో అది వెళ్ళిపోయింది. ఈవెన్ రామ్ చరణ్ ఫ్యామిలీ ఉంటుందా, ఊరికనే సాంగ్స్ కోసం వాడుకోవటం కాదు, వాళ్ళకు ఒక స్టోరీ ఉంది. ఎందుకు వీళ్ళమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది, రామ్ చరణ్ ఎందుకు అక్కడ పెరిగాడు, ఏంటి వాళ్ళ కనెక్షన్ ఏంటి, వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి, ఇదంతా ఉంది. బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆడియన్సెస్ అండ్ వ్యూవింగ్ అండ్ ది ఫిలిమ్స్ ఫ్లో వాళ్ళు చాప్ చేశారు. ఇంత ఆలోచించే దిల్ రాజు ఆయన ఎప్పుడు ఇంత ఖర్చు పెట్టలేరు. ఇంత ఖర్చు పెట్టి తీసాడంటే ఓకే ఏదో రీజన్ అయి ఉంటుందని అనుకోవాలి, కానీ ఓకే దీనికోసం తీసేలా కుదిరితే డీప్కి వెళ్ళి ఆలోచించు, రీసెర్చ్ చేయి, కాంటాక్ట్స్ వాడు, గ్రౌండ్ మీదకి రా. అండ్ డిస్రెస్పెక్ట్తో మాట్లాడుతావు చూడు, దట్ ఈస్ టెరిబుల్. అంత ఓపిక ఉంటే మాట్లాడటానికి, ఆలోచించడానికి, ఇన్వెస్టిగేట్ చేయి. హౌ డిడ్ ఇట్ గో రాంగ్, ఎక్కడ రాంగ్ అయింది. మనుషుల్ని ఎందుకు చెప్తారా? సే దట్ దిస్ ఈస్ ఎ బ్యాడ్ ఆర్ట్ ఫామ్, దిస్ ఈస్ ఎ కొలాబరేటివ్ ఆర్ట్. 3-4 కలిసి చేస్తారు హై లెవెల్లో. గ్రౌండ్ లెవెల్లో నీకు తెలుసు ఎంతమంది పని చేస్తారు ఒక మూవీ సెట్లో. ఏం మాట్లాడుతావు మనుషుల గురించి అంటావు. మొన్నదే భారతీయుడప్పుడు శంకర్కి 2 kilometers దూరంగా ఉండండి, తీయొద్దు. ఒకసారి ఫ్లాప్ అయిందంటే ఇంక రాదు. ఎవరైనా ఉన్నారా? నీకు అసలు తెలుసా? అంటే మొన్ననే కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి తీసిన తర్వాత హిట్లు వచ్చినాయి, అల్ల వైకుంఠపురం ఇంకానే. ఈవెన్ సరే నువ్వు ఫ్లాప్ అన్నా కానీ దేవరా హిట్టేగా, మరి కొరటాల శివ హిట్ అన్నట్టేగా. ఆచార్య తర్వాత బోయపాటి సీన్, వినయ విధేయరామ తర్వాత ఇంక సినిమాలు తీయలేదా హిట్ సినిమాలు? ఆర్జీవి అంటే తెలుసు అంటే ఏం తెలుసురా నీకు? ఆర్జీవి అంటే నీ మోహన్ తెలుసు. అంటే వికీపీడియా లెవెల్ ఫిల్మోగ్రఫీ కూడా పట్టించుకోకుండా నిన్నేదో బియాండ్ వెబ్ వెళ్ళిపోయి రీసెర్చ్ చేయమనట్లే కదా. అంతం రామ్ గోపాల్ వర్మ సినిమా పుట్టేవో పుట్టలేదు అప్పటికి, అట్టర్ ఫ్లాప్. దాని తర్వాత గాయం, జనాలకి పిచ్చి ఎక్కిపోయింది. అది మంచి సినిమానా పిచ్చి సినిమానా అర్థం కాలే అట్లా తీస్తే సినిమా గాయం. టుడే ఇట్స్ ఎ కల్ట్ క్లాసిక్. గోవిందా బుద్ధుంది అసలు? వెంకటేశ్వర స్వామిని అలా తీసాడు, క్యాబరీలు చూపించాడు అక్కడెక్కడో సింగపూర్లో, శ్రీదేవిని వాడుకోలే, నాగార్జునని వాడుకోలే, చెత్త సినిమా. నెక్స్ట్ ఇయర్ రంగీలా. దాని తర్వాత కూడా చాలా, ఇప్పుడు ప్రేమ కథ ఫ్లాపే ఒక విధంగా. ప్రేమ కథ, మస్త్, జంగులి ఇవన్నీ వచ్చినాయి, అన్ని ఫ్లాప్లే. దాని తర్వాత కంపెనీ తీస్తారా నువ్వు? కంపెనీ సినిమా ఇప్పుడు చూసాను. దాని తర్వాత కూడా సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చినాయి. రక్త చరిత్ర అంటే ఏమనుకొని మాట్లాడతారు? క్యాజువల్గా ఏది పెడితే వాళ్ళు తీయటం కాదు, నీ నోటికి ఏది వస్తే అది వాడుతున్నావు. ఇప్పటికి కూడా రక్త చరిత్ర మ్యూజిక్ వస్తే ఇట్లా హెయిర్ రేజ్ అయింది. నువ్వు మాట్లాడిన ఇన్స్టెన్సెస్ గురించి నేను మాట్లాడుతాను. నెక్స్ట్ ఏం చెప్పావు? ఏది పెడితే అది తీస్తారు. డ్రోన్స్ ఈసీ అంట. ఒక మాట ఏదో పెద్ద దీన్ని సమ్మరైజ్ చేసినట్టు సినిమా అంతా. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి డ్రోన్స్ పెట్టి తీసుకెళ్తే దాంట్లో నువ్వు సమ్మరైజ్ చేసేది ఎలక్షన్ ఆఫీసర్ ఈసీ డ్రోన్స్ అంట. ఇదేదో పెద్ద ఇచ్చేసినట్టు, చెప్పేసినట్టు, లేకపోతే సమ్మరైజ్ చేసినట్టు. అక్కడ ఉంది, అది ఎవరు చూసినా ఆ 2 words వాడతారు. అయినా దాంట్లో పెద్ద అన్ఫేర్ ఏముందిరా? అంటే టెక్నాలజీ నీకు తెలుసు కాబట్టి ఏది పడితే అది తీస్తారంటవా?
నీకు గాడ్జిల్లా మైనస్ వన్ నచ్చింది అన్నావు కదా, ఎక్కడ గాడ్జిల్లా మైనస్ వన్లో ఫస్ట్లో ఆల్రెడీ గాడ్జిల్లా అని చంపేస్తే మళ్ళీ ఎట్లా వస్తుందిరా పైకి? న్యూక్లియర్ రేడియేషన్ మీద ఫీడ్ అయ్యి అది లార్జ్ అయిపోయిందంటే కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటూ చూసావా? అంత ఇంప్రాక్టికల్ నీకు తెలుసా? ఇప్పటి వరకు హ్యూమన్ హిస్టరీలో, లివింగ్ ఆర్గనిజం హిస్టరీలో ఏదైనా న్యూక్లియర్ రేడియేషన్ని వాడుకున్న ఆర్గనిజం ఉందా తెలుసా? నాకు తెలిసి మ్యాక్సిమం ఫంగస్ బ్యాక్టీరియానో ఉంటాయి అంతే. అది కూడా ఈ చెర్నోబిల్ ఇలాంటివి చూసిన తర్వాత తెలిసింది. ఏ యానిమల్ ఏమన్నా ఉంటే రేడియేషన్కి అలవాటు అవుతాయి. ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో పెరిగిన యానిమల్స్ అని ఉంటే పెరుగుతాయి, కానీ వాటి మీద ఫీడ్ అయ్యి దానికి పవర్ వచ్చేసి ఇంకా ఎన్లార్జ్ అయిపోయి వచ్చేసి మళ్ళీ అటాక్ చేసి దాంట్లో నుంచి గామా రేస్ న్యూక్లియర్ రేడియేషన్ బ్రీత్ అవుట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంటే ఏది పడితే చూపిస్తారని లేదు. ఇంత తక్కువ నెంబర్స్లో ఎట్లా తీస్తారో చూడండి. మరి నువ్వన్నో ఓడనో నాకు తెలియదు, అందరి దగ్గరకు వస్తే కానీ ఇప్పుడు నిన్ను వేసుకుంటున్నావు కాబట్టి చూస్తున్నా బార్బెల్గా. ఏది పెడుతుంది దాన్ని ఎందుకన్నా? ఎందుకంటే తమకు న్యూక్లియర్ రేడియేషన్ గురించి తెలీదు. అంటే మళ్ళీ ఇదంతా వికీ లెవెల్ నాలెడ్జే. ఇవాళ రేపు ఎల్ఎల్ఎంలో వచ్చిన తర్వాత ఇంకా ఈజీ. ఆ మాత్రం రీసెర్చ్ కూడా చేయకుండా నువ్వు సినిమా చూసి వచ్చి అన్నగారికి డ్రోన్స్ గురించి తెలుసు, అమెరికాలో పెద్ద చూశాడు, ఏది పడితే అది తీసాడు అని. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? హెవీ ఆబ్జెక్ట్స్ లిఫ్ట్ చేసే డ్రోన్స్ ఉన్నాయని నీకు తెలియదా? మీ డెలివరీస్ తీసుకోవట్లేదా వెస్ట్ కోస్ట్లోనో మిడ్ వెస్ట్లోనో ఎక్కడన్నా? నీకు తెలుసుగా. సో తెలుసు కాబట్టి అది అతి. ఏది పడితే అది తీస్తారని ఏముందిరా? కౌంటింగ్ మెషిన్స్నో ఓటింగ్ మెషిన్స్ని లిఫ్ట్ చేయటం, ఆ కేసెస్ని లిఫ్ట్ చేయటం ఎంతలో పని? కోఆర్డినేటెడ్ డ్రోన్ అటాక్స్ జరగట్లేదా? కోఆర్డినేటెడ్ డ్రోన్ షోస్ జరగట్లేదా? కోఆర్డినేటెడ్ ప్యాకేజ్ మూవ్మెంట్ ఎందుకు జరగద్దు? దాంట్లో పెద్ద ఫనీ ఉంది ఏది పడితే అది చూపించడానికి? ఏమన్నా లేదు. వీడికి తెలిసిన నాలెడ్జ్లో వస్తే మాత్రం ఇంక ఓ రెచ్చిపోయి సమ్వన్స్ ట్రైంగ్ టు బీ కూల్ అట. అది కూడా ఏదో అన్నావు చూస్తా ఉండు. గాడ్జిల్లా మైనస్ వన్ మాత్రం ఎగురుకుంటూ చూడు. బయటవే నాకు నచ్చింది గాడ్జిల్లా మైనస్ వన్, కానీ ఆ కాంటెక్స్ట్లో చూడాలి. చూసావు నచ్చింది. అయ్యగారు ముందు నుంచే చెప్తున్నట్ట, కామెడీ లవ్ స్టోరీ క్రింజ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ డేట్ అన్నా ఓకే ఐ యాక్సెప్ట్. I mean, that's a fair statement to say. What do you mean cringe? Cringe ఏంట్రా? అసలు క్రింజ్ అనే వర్డ్కి అర్థం తెలుసా నీకు? క్రింజ్ అంటే ఏదో నిన్ను పర్సనల్ లెవెల్లో ఇట్ హ్యాస్ టు మేక్ యూ అన్కంఫర్టబుల్, అన్ఈజీగా నీకు చూస్తే బా ఇట్లా కూడా చేస్తారా నాకు అంటే నీ పర్సనాలిటీకి అది ఇంపాక్ట్ అవ్వాలి. బట్ హీ ఈజ్ జస్ట్ ఎ క్రియేటర్. హీ క్రియేటెడ్ సమ్ లైన్, ఒక సైడ్ క్యారెక్టర్ చేశాడు. సునీల్ అయితే ఏంటి, లవ్ స్టోరీ అయితే ఆ అమ్మాయితో కియారాతో చేశాడు. దట్ డిడ్ంట్ గివ్ స్పార్క్స్, నిన్నంత ఎంటర్టైన్ చేయలేదు. ఓకే, క్రింజ్ ఏముందిరా అందులో? క్రింజ్ అంటే నీకు తెలుగులో చెప్పాలంటే, ఇప్పుడు సిరీస్లు వస్తున్నాయి కదా, వెస్ట్రన్ సిరీసెస్ చాలా, అందులో ఇన్సెస్చువస్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అదేదైనా తీసుకొచ్చి నీకు తెలుగులో పెడితే ఎట్లుంటుంది చూడటానికి? దట్ ఈస్ వాట్స్ కాల్ క్రింజ్. ఒక హ్యూమన్ ఇట్లా కూడా బిహేవ్ చేస్తాడా? అగైన్ నేను అవి రాంగ్ అనట్లే, ఆ కాంటెక్స్ట్లో అది ఓకే, బట్ దాట్ ఈస్ క్రింజ్. ఇంకా మన భాషలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నీకు తెలిసిన భాషలో మనకే ఇంతమంది సీనియర్ హీరోల సినిమాలు వచ్చాయి, హీరోయిన్స్తో ఎట్లా మాట్లాడతారు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో. దాట్ ఈస్ క్రింజ్. అండ్ సునీల్ క్యారెక్టర్ ఏంట్రా, ఏంటి అంత 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 లుక్ డౌన్ చేసేంత ఏముంది? నాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఏం రాలేదు సునీల్ క్యారెక్టర్ నుంచి. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ ఆక్సిలరీ క్యారెక్టర్స్ ఎవర్ ఇన్ ది రీసెంట్ మూవీస్. బట్ వాట్స్ రాంగ్ అబౌట్ ఇట్? పక్కకు నలుస్తుంది ఏంటంటే, ఓకే రా, క్రియేటివ్ చాయిసెస్ ఉంటాయి, అవి నచ్చవు, హిట్ అయితే క్లిక్ కావు, ఇట్ డిడ్ంట్ క్లిక్. నాకు కూడా నచ్చలేదు సునీల్ది. దట్ ఈస్ ఫేర్. క్రింజ్ ఏంట్రా అట్లా కిందకి దోసిపడేలాగా? ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లీన్. ఇంకా చెప్పాలంటే, ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సునీల్ అంటాడు కదా చరణ్తో, ఫస్ట్ టైం ఒక లవర్ దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లెటర్ తీసుకుని వచ్చాడంటే, దట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మీ. ఆ లైన్ అయితే ఇట్స్ ఫైన్ ఆల్సో. అది తీసుకుపోయి తమరు దీంతో కంపేర్ చేస్తారు. బాయ్స్ అంత మోడర్న్ మూవీ తీసింది ఈయనేనా అని నీకు అనిపిస్తుంది. అంటే బాయ్స్ అప్పుడు నీ ఏజ్ ఎంత అసలు తెలుసా? బాయ్స్ అప్పుడు మూవీ థియేటర్లో నువ్వు సినిమా చూసావా? నాకు గుర్తున్నందుకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లాప్స్ ఫర్ శంకర్. అంత మాసివ్ రేంజ్లో హిట్ కాకుండా మూవీ అదే. అండ్ తమిళనాడులో అటర్ ఫ్లాప్. ఐరానికల్ ఇక్కడ ఏంటి చెప్పనా, నువ్వు ఏదైతే మోడర్న్ అన్నావో
అదే మూవీ క్రింజ్ అని చెప్పి జనాలు రిజెక్ట్ చేశారు తెలుసా నీకు? అప్పట్లో వెన్ క్రింజ్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ఫ్యాషన్. తమిళనాడులో ఇప్పటికి కూడా ఉంటాయి ఆ రివ్యూస్ నువ్వు చూస్తే. ఆ తమన్ ఉన్న సీన్స్ అయితే ఏంటి, ఆ భువనేశ్వరి ఉన్న సీన్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ బాయ్స్ కలిసి చేసే సీన్స్ అయితే ఏంటి, ఆల్ ఆఫ్ దోస్ వర్ కన్సిడర్డ్ క్రింజ్ అండ్ నాట్ వర్దీ ఆఫ్ వాచింగ్ ఆన్ స్క్రీన్. బట్ ఐ లైక్ బాయ్స్, నాకు నచ్చింది. బట్ నీకు చెప్తున్నా, క్రింజ్ ఏది, మోడర్న్ ఏది, వర్కౌట్ కాందేది, వర్కౌట్ అయిందేది, కాస్త డిస్టింక్షన్ ఎట్లా చేయాలో తెలుసుకో. నచ్చకపోతే క్రింజు, నీకు మోడర్న్ అనిపిస్తే సూపర్ గుడ్ కాదు. ఎర్రి. నెక్స్ట్ ఏమన్నావు బాబు? బిగ్ స్క్రీన్ మీద మీమ్స్ ఏంటో, టెక్స్ట్ ఏంటో, ఎమోజీస్ ఏంటో, మళ్ళీ అదే మళ్ళీ క్రింజ్ అంట. ఏంట్రా క్రింజ్ 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 అని ఊరికే. ఐ నాట్ గోయింగ్ టు ఇట్ అగైన్. కానీ ఊరికే క్రింజ్ అని అనకు. ఆ మీనింగ్ అన్న తెలుసుకో, సరిగ్గా వాడు. నచ్చకపోవటం క్రింజ్ కాదు. అది వదిలి పెడదాం. వాట్ ఈస్ దిస్ బుల్షిటా? వాట్ ఈస్ దిస్ బుల్షిట్? ఏమన్నా ఈ సమ్మన్ ట్రైంగ్ టు బి కూల్. వీడికి గనక తెలుసు థర్డ్ పర్సన్లో రిఫర్ చేయడానికి ఎదుటి మనిషిని. ఏం మాట్లాడుతున్నారా? ఒకసారి నువ్వు తీసే వీడియో క్వాలిటీ చూడు, నా వీడియో క్వాలిటీ చూడు ఎంత చండాలంగా ఉంటాయో. ఒకసారి శంకర్ తీసిన ఫ్రేమ్ తీసి చూసుకో. ఎర్రిగా తన్ని బుల్షిట్ అని ఎట్లా అంటారా నువ్వు? మొన్న విక్రమ్లో ఏజెంట్ టీనా వీళ్ళందరి పేర్లు స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఓ అని చెప్పి ఎగురు చూస్తావా? సరే నీకు నచ్చిందా నచ్చలేదు నాకు అవసరం లేదులే కానీ, బట్ స్టిల్ బుల్షిట్ అని ఎట్లా అంటారా? ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు వస్తున్నాయా? గేమ్ చేంజర్ మూవీ చూస్తే ఓకే, ఒక ఒక ఫిల్మ్ మేకర్ శ్రద్ధ పెట్టి క్వాలిటీ ఉండాలి ఒక ఫ్రేమ్లో అంటే ఎట్లుండాలని నీకు అనిపిస్తుంది. నాకు అసలు ఫస్ట్ ఆ హెలికాప్టర్ ఫైట్ ఏదైతే ఉందో, సరే ఫైట్ స్టోరీ మళ్ళీ చెప్తున్నా, నాకు కూడా నచ్చలేదు. కానీ ఆ ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ చూస్తుంటే ఆ రిచ్నెస్ వెంటనే కనిపిస్తుందిరా. ఈజ్ ఎ రెస్పెక్టెడ్ డైరెక్టర్. హీ హ్యాడ్ హిస్ థాట్స్. థింగ్స్ మైట్ వర్క్ అండ్ థింగ్స్ మైట్ నాట్ వర్క్. డోంట్ సే బుల్షిట్. అంజలి గురించి చెప్పావు. ఏం చెప్పావు అంజలి క్యారెక్టర్ గురించి? అటు చూస్తుంది, ఎటు చూస్తుందో తెలీదు అంటే అది యాక్చువల్లీ ఎ గుడ్ పాయింట్. బాగా చెప్పావు. అది క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేదు అనేది ఆ లెవెల్లో చెప్పు. అట్లా చెప్తే బాగుంటుంది కాస్త. ఇవన్నీ బుల్షిట్, ఎందుకు పెట్టారా డబ్బులు స్వామి, ఇవన్నీ కాదు. అన్నీ చెప్పి మళ్ళీ లాస్ట్లో ఏమన్నా భయ్ ఎంత అన్యాయం, ఆ డబ్బులు పోసారు, అసలు వేస్ట్ చేశారంట. నీకెందుకురా ఊరికే డబ్బుల గురించి? ఒక రివ్యూ ఇస్తే ఆ రివ్యూ ఎప్పుడు కాంటెక్స్చువలైజ్ చేసి ఇవ్వు. నువ్వు ఏ సినిమా రివ్యూ చేస్తున్నావు? ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాలో రామ్ చరణ్, దిల్ రాజు సినిమా, శంకర్ సినిమా. ఒక రివ్యూ ఇస్తే ఆ వ్యూవర్కైనా చదివేటోడికైనా ఆలోచించేలాగా ఉండాలి, లేకపోతే సినిమా చూడాలనైనా అనిపించాలి. కాస్త ఇన్వెస్టిగేట్ చేయి, కాస్త చదువుకో, సినిమా గురించి నేర్చుకో. ఫ్లో ఎట్లుంటుందో చూడు. సింపుల్గా యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఈ స్క్రీన్ ప్లే లెసన్లు చెప్పుకో. మళ్ళీ ఏమన్నా సార్ నేర్చుకున్నా అని చెప్పు, నాకు తెలియదు నీ గురించి. కానీ తెలుసుకొని ఎక్కడ నెరేటివ్ పక్కదారి పట్టింది. గేమ్ చేంజర్ ఈజ్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ ఎ వెరీ క్యాలిక్యులేటెడ్ మూవీ. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంత క్యాలిక్యులేటెడ్గా ఆచితూచి తీసిన మూవీ నాకు కనిపించలేదు. ఇట్స్ అన్ అదర్ థింగ్ దట్ డింట్ వర్క్ అవుట్. అంత కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ నాకు కూడా రాలేదు, ఒప్పుకుంటా. ఇదేం చెప్పుడురా? చెప్పు, డీటెయిల్గా చెప్పు. ఇది ఇట్లా నాకు నచ్చలేదు, దీనివల్ల నచ్చలేదు. నీకు తెలివి ఉంటే చెప్పు. ఎందుకంటే నీ స్కిల్స్ బాగానే ఉన్నాయని తెలుస్తుంది కదా. నీ వ్యూవర్స్ అయితే ఏంటి, చూసేటోళ్ళు అయితే ఏంటి, ఇంట్రెస్ట్ వస్తున్నానంటే నీ డిక్షన్ అయితే ఏంటి, నువ్వు చెప్పే విధానం అయితే ఏంటి, సంథింగ్ ఈజ్ క్లికింగ్. అండ్ ఇందాక అంజలి పాయింట్ చేసినట్టు బాగానే చేస్తున్నావు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ లైక్ అబౌట్ యూ, ఓవరాల్గా మూవీ జడ్జ్మెంట్ బాగానే ఇస్తావు. చూసుకొని నేర్చుకో, సినిమా గురించి నేర్చుకొని ఎందుకు కాలేదు, ఏంటి మంచిగా చేశారు. జస్ట్ డోంట్ కిల్ ది మూవీ ఆన్ ఎ విమ్. మరి వీడికి నచ్చలేదు ఇక సినిమా, అదే ఒకటే రోజు రివ్యూ ఎందుకురా మీకు? 2 రోజులు ఆగితే ఇయ్యొచ్చు కదా అదే రివ్యూ. ఎందుకు అక్కుర్తి? నాకు అర్థం కాదు. ఆపమంటే అన్యాయం, ఓకే.
బట్ ఏంది నీకు కక్కుర్తి అదే రోజు 2 రోజుల తర్వాత ఇచ్చినా అదే కదా. నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఐమ్ ట్రైయింగ్ టు రాప్ మై హెడ్ అరౌండ్ ఇట్. అవును. ఇడ్లీ విశ్వనాథ్ ఆ రిఫరెన్స్‌లు ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. నాకు కూడా తెలుసు ఆళ్ళు. బట్ ఇది ఆ మూవీ కానే కాదు. 100% నేను చెప్తున్నా. దగ్గర నుంచి చూసిన మనిషిలాగా ఫ్లాపులు చూసా, ఇట్లా నువ్వన్న ఇడ్లీ విశ్వనాథ్ లాంటి సినిమాలు చూసాను. అన్నీ చూసాము. వీటన్నిటి మధ్యలో ఈ మూవీ అలాంటి మూవీ కానే కాదు. అది నువ్వు అసెస్ చేయగలగాలిరా. చూసినా, తెలుసుకున్నా తెలుసుకో. ఇన్వెస్టిగేట్ చేయి. బీ ఏ ట్రూ జర్నలిస్ట్. యూర్ ఆల్రెడీ ఏ జర్నలిస్ట్. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. నేను ఏదో చూసి యూట్యూబ్లో చేస్తా కాదు. నేను ఇప్పుడు సింపుల్ రివ్యూ చెప్పాలనుకో, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఉంది. గేమ్ చేంజర్ మూవీ మీరు రివ్యూలో ఆల్రెడీ సగం మంది చూసే ఉంటారు. సగం అంటే ఎక్కువ మందే చూసి ఉంటారు. అందులో సగం మంది పెయిడ్ అంటారు, అల్లు అర్జున్ అంటారు, ఎన్టీఆర్ అంటారు. ఇవన్నీ గొడవల మధ్యలో సగం బాగాలేదని చెప్పి తొక్కేసారు సినిమా. సరే తొక్కినా తొక్కకపోయినా నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, సినిమా ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మూవీ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ బై ఎనీ స్ట్రెచ్. అట్టర్ ఫ్లాప్ అయిపోవాలి, వినయ్ విజయ్ రామలాగను. బట్ అట్ ది సేమ్ టైం నేను ప్రొడ్యూసర్ అయ్యి నాకు ఈ స్టోరీ తీసుకొస్తే సినిమా తీస్తానా అంటే నో, ఐ వుడెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ టు మేక్ ది మూవీ. అది కన్సిడర్ చేసి మూవీ తీసిన తర్వాత దిస్ ఈస్ ది బెస్ట్ ప్రోడక్ట్ దట్ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టోరీ. ఆ స్టోరీ నుంచి బెస్ట్గా సినిమా తీశారు. ఇది కష్టపడి తీశారు. 80% మందికి సినిమా న్యూట్రల్గా చూస్తే నచ్చుద్ది ఈ మూవీ. ఆ లాస్ట్లో 10 minutes ప్రొలాంగ్ చేశారు. ఇప్పుడు అది కూడా కనెక్ట్ ఎడిట్ చేసి పడేశారంట. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే నా. ఏ సినిమా కన్నా చూసారు ఈ మధ్య ఇంత ఎడిట్ చేయడం, ఇంత కాన్సన్ట్రేట్? ఎవరన్నా డబ్బుల కోసమే సినిమా తీస్తారు, అందులో తప్పే లేదు. కానీ సినిమా డబ్బుల మీద సినిమా బాగుండాలి. నేను చూసాను రా కళ్ళ ముందు ఎంత కష్టపడుతున్నాడు దిల్ రాజు, శంకర్. సో ఐ వుడ్ స్టిల్ రికమెండ్ పీపుల్ టు గో అండ్ వాచ్ ది మూవీ. చూడొచ్చు సినిమా ఇది. వై డు యూ కిల్? నేను ఒకటే చెప్తా, మీకు అట్లీస్ట్ 50K సబ్స్క్రైబర్స్, ఈవెన్ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళైనారా, మీకు ఒకటే స్పైడర్ మ్యాన్ డైలాగ్ ఉంది, పెడతా చూడు. With great power comes great responsibility. You have the responsibility. మీరు కొంచెం డిగ్ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి, మంచి మాటలతో మాట్లాడి కుదిరితే హిట్ చేసే సినిమా, లేకపోతే ఎడ్యుకేటివ్గా ఫ్లాలు చూపించి మేక్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్. చూసి అరే ఇట్లా చెప్పాడు, ఇట్లా ఉండుంటుందా సినిమా, చూద్దాం పదా అని వాళ్ళకి అనిపించారు. అంతేగాని బాలేని సినిమాని బాగుందని చెప్పమనట్లే. అట్లా చెప్పు, దమ్ముంటే అది చేయి, నన్ను చేయి అంటనా? నేనేం పెద్ద స్క్రీన్ రైటర్ నేను కదా, వాళ్ళ పక్కన తిరిగి చూసాను అంతే. బట్ నన్ను అడిగితే నాకు ఇప్పటికిప్పుడు అనిపించింది ఏంటంటే, రామ్ చరణ్ క్యారెక్టర్లో ఒక కన్సిస్టెన్సీ కొంచెం ఫ్లక్చువేట్ అయినట్టు నాకు అనిపించింది. అదే కనుక నేను అనుకునే చేంజ్ ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ ఎప్పుడైతే తనకి ఫ్లాష్ బ్యాక్లో ఐ డోంట్ లైక్ యూ గెట్టింగ్ వైలెంట్ ఆర్ యాంగ్రీ అని చెప్పిందో, తిని వెళ్ళిపోయి ఐపీఎస్ చేసి ఐఏఎస్ చేసి వస్తుంది కదా. సో తిన్న ఫ్లాష్ బ్యాక్లో మూవీ స్టార్టింగ్ నుంచి కూడా డిస్పైట్ బీయింగ్ ఐపీఎస్ తను యాంగర్ తెచ్చుకోకుండా పీస్ఫుల్గా ఉండి అయినా అందరిని భయపెట్టేలా చేసుకుంటూ వచ్చాడే అనుకో. చేసుకుంటూ వచ్చి కూల్గా ప్లెజెంట్గా కొట్టకుండా ఎవరిని చేసుకుంటూ వచ్చి అంతే ఐఏఎస్ అయ్యి ఆ అమ్మాయి కోసం ఎత్తుక్కుంటూ కష్టపడుకుంటూ నీకోసం ఇంత చేశాను చూసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా కలిసిన తర్వాత అరే ఎట్లా అంటాడు ఎట్లా అయిపోయాడు అనగానే అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో చూస్తే నిజంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రా అని చూపిస్తే ఆ డిఫరెన్స్ టాప్ అని పేయలేదు అసలుకు. అక్కడ ఒకసారి పేయలేదు, దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతాడా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్లో వాడికి పెళ్ళి అని అప్పుడు హీరోయిన్ నువ్వు కొట్టురా స్వామి అన్న టైప్ లేదని చెప్పింది అనుకో, ఆ ఆర్క్ కొంచెం బెటర్ ఉండేది. అండ్ హిస్ క్యారెక్టర్ వుడ్ హావ్ బీన్ కన్సిస్టెంట్. అంటే నాకు ఇప్పటికిప్పుడు తోచింది నేను చెప్తున్నా. సో దట్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ రెలవెన్స్ వచ్చేది, వీడి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ వచ్చేది, బిహేవియర్. కానీ ఇప్పుడు హీరో అయిపోయేసరికి ఫైటింగ్లు చూపించాలని ఫస్ట్ నుంచే ఫైటింగ్లు చూపిస్తే ఆ అమ్మాయి ఊరికినే వచ్చి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. దిర్ ఇస్ నో రియల్ మీట్ టు హర్ రోల్. బై ది వే నేను రామ్ చరణ్ ఫ్యాన్ని కాదు, ఇందాక దేవరాజ్ చెప్పా కదా అని ఎన్టీఆర్ ఫ్యాన్ని కాదు. రామ్ చరణ్ సినిమాలు నేను ఇప్పటి వరకు చూసింది మగధీర, గోవిందుడు అందరి వాడలే, ఆర్ఆర్ఆర్, అంతే. ఈ 3 సినిమాలు చూశాను. రంగస్థలం ఇంట్లో చూశాను. ఈ 3 థియేటర్లో చూశాను. జూనియర్ ఎన్టీఆర్ అంటావా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నేను సింహాద్రి చూసా, సాంబా,
దమ్ము, మళ్ళీ ఆర్ఆర్ఆర్, ఇవే మూవీస్ చూసారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ అంటే నమూనా ఎవరు అంటే అప్పట్లో చిరంజీవి, ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ఏ. అది నా పర్సనల్ బిలీఫ్. అంతకుముందు నేను సినిమాలు థియేటర్లో చూడలే కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పలేను హౌ దర్ యాక్టింగ్ వాజ్ అని. బట్ నేను ఎవరి ఫ్యాన్ కాదు. బట్ దిస్ మూవీ వాజ్ ఓకే. అంతేరా బార్బల్గా ఇవాళకి ఇంతే. ఇంకా రివ్యూలు అన్నీ ఇస్తే నేను ఈ వీడియోలు తీస్తూనే ఉంటాను నీకోసం. మిగిలిన వాళ్ళు కూడా వస్తే వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియట్లేదు సరిగ్గా. కంపరం వేస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకు రా మీరు ఇంత లేజీగా కూర్చొని స్లౌచ్ అవ్వుకుంటూ బాగాలేదు అది తీసాడు ఇది తీసాడు ఏది చూపించినా చూస్తారు అనుకుంటారా అంటే ఏంటది? నేనెందుకు చీకట్లో చెప్తున్నానా? చెప్పాడుగా మన జోకరు, If you're good at something, never do it for free. అది చేద్దామని. ఇదే ఫస్ట్ వీడియో. నిజంగా నీలాంటి వాళ్ళని నేను అంటుంటే చూసే జనాలు ఉన్నారు అనుకో, వాళ్ళ కోసం నేను చేస్తున్నా. సో మీరందరూ మీకు నిజంగా నాకేమన్నా ఇలాంటి రివ్యూస్ మీకు చూడాలనిపిస్తే, రివ్యూవర్స్ని ఆడుకుందాం అనిపిస్తే నాకు చెప్పండి. నేను కష్టపడి కొంచెం వీళ్ళలాగా పైపైన కాకుండా కొంచెం ఆచితూచి ఆలోచించి వేసుకుందాం వీళ్ళని. నాకు మీరు చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓ 500K సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్సైడర్ దగ్గరలో ఉంటాయి కాబట్టి నా ఫేస్ చూపించడం నాకు ఇష్టం లేదు. ఓ 500Kనో అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారనుకో, అప్పుడు ఐ విల్ రివీల్ మై సెల్ఫ్. మీరు కామెంట్లో లీవ్ చేయండి. ఎవరన్నా వేరే రివ్యూవర్ది ఎవరిది వీడియో చేద్దాం మనం, ఏ మూవీ ఏ రివ్యూవర్ కాంబినేషన్ నాకు చెప్పండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషి.